ఎస్సీలకే అన్యాయం అనుకున్నా కానీ బీసీలకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, అట్టడుగున్న పేద ప్రజలను కలిశాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్. అంతటితో ఆగలే, ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడు, బీసీలల్లా ఎడకలోళ్ళు ఉండొచ్చు, ఒడ్డరోళ్ళు ఉండొచ్చు, కురుమోళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా బతుకుతున్నారు, వీళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయంటే కులగన జరగాలన్నాడు. అదేవిధంగా నేను కులగన జరిగితే నేను 9th షెడ్యూల్లో దీన్ని పెట్టి ఏదైతే సీలింగ్ను ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. ఎందుకంటే ఇందిరా సహాని కేసులో 50% పెరగొద్దు అన్నారు. ఏది 50 లోపలనే రిజర్వేషన్లు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా చెప్పలే కులగన జరగాలనేది మా ఆలోచన. కులగన జరిగితే ఎవరు ఎంత వ్యత్యాసం ఉంది అనే ఆలోచనతో పెట్టాడు. దానికి నేనేమంటున్నంటే ఇవాళ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ఆలోచించి డెడికేటెడ్ అని దాని మీద కూడా అదేవిధంగా 150 కోట్లు శాంక్షన్ చేసి ఇంటింటికి తిరిగి బిల్లు క్యాబినెట్లో పాస్ చేసి అసెంబ్లీలో కూడా పాస్ చేశారు. అప్పుడు అందరు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాకు అర్థమైతే లేదు, అది తప్పు ఇది తప్పు అని తప్పులే లెక్క పెడుతున్నారు. కానీ మా చిత్తశుద్ధిని ఎవరు లెక్క పెడతలేరు. అందుగురించి అన్ని పార్టీల వారు ఏది ఏమున్నా ఈ దీపావళి టైంలో ప్రతి ఒక్కరు బంగారం కొంటారు, ప్రతి ఒక్కరు వస్త్రాలు కొంటారు, బట్టలు కొంటారు. ఏదైతే ముస్లింలకు రంజాన్లు ఎట్లా ఉంటుందో మా దీపావళికి అందరూ ప్రతి ఒక్కరు కూడా పూజలు పునస్కారాలు, అదేవిధంగా బట్టలు కొనుగోలు, బంగారం తప్పనిసరిగా కొంటే 2 రోజుల ముందు నేను బంగారం షాపుల వారు అందరి దగ్గర పోతే వాళ్ళు తప్పనిసరిగా సార్ కోఆపరేషన్ చేస్తారు, సాయంత్రం మేము అమ్ముకుంటామన్నారు. మీరు 5 తర్వాత మీరు ఏమని చేసుకోరు కానీ హోల్ డే అన్నారు. అందరు కోఆపరేట్ చేశారు. నిజంగా కూడా అన్ని పార్టీలు కూడా వచ్చినాయి. ఇవాళ నేను అన్ని దగ్గర తిరిగిన, హ్యాబిట్స్ పోయాను, సికింద్రాబాద్ పోయాను, సుల్తాన్ బజార్ పోయాను. అన్ని దగ్గర కూడా ఏ షాపులలో కూడా ఎవరు వ్యతిరేకంగా చెప్పలేదు. అయితే కొన్ని దగ్గర ఎవరు ఎమోషనల్గా చేసారు. కానీ అది నిజంగా నేను సారీ చెప్తున్నా, అది ఎవరైనా తప్పు జరిగితే. కానీ రాష్ట్ర మొత్తంలో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏది అందరితో కూడా మాట్లాడారు, అన్ని దగ్గర కూడా సక్సెస్ అయింది. కానీ ఇవాళ ఏమంటున్నారు, మీరు ఎట్లా చేస్తారు అంటున్నారు. దీనికి ఒకటే ఒక మార్గము, 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు బీజేపీ పవర్లో ఉన్నది. బీజేపీ పవర్లో ఎన్డీఏ నాయకుడు ఎవరంటే ఈ దేశానికి ప్రధానమంత్రి 3వ అయినా ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆ ఓబీసీ ప్రధానమంత్రి ఒక అడుగు ముందుకేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసిందండి. ఇక మాకు ఆల్టర్నేట్ లేదు, మా భవిష్యత్తు లేదు. ఇట్లా లాంగ్వేజ్ వైజ్గా తెలుగు, మలయాళం, తమిళ్, ఒరియా అందరు పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్. కానీ నేను అప్పుడు ఆల్టర్నేట్ ఉన్నప్పుడు ఆనాడు హెచ్ఆర్టీ మినిస్టర్ మన అర్జున్ సింగ్ గారు ఉండి, మేడం ఇది ఎట్లా మనం సీఎం మేడం దగ్గర పోదామన్నాం. మేడం దగ్గర పోయి మేడం వీ కమ్ టు ది లోకల్ లాంగ్వేజ్, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. సుప్రీంకోర్టు కొట్టేసిందంటే ఏం చేయాలన్నది. ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన కూడా ఒక ఓబీసీ నాయకుడే ఆయన కూడా. కానీ చెప్పంగానే పెట్టిండు. మన్మోహన్ సింగ్ ఎవరో కాదు, ఆయన కూడా పేదవాళ్ళు పెద్ద ఆర్థికవేత్త. ఆయన ఆలోచన చేసి పెట్టితే అందరు సపోర్ట్ చేసిర్రా బాబు. ఇవాళ మా పిల్లలు ఐఐటిలో 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. కనుక ఇదే స్పీడు మన తెలంగాణలో అన్ని పార్టీల వారు ఉన్నారు. దీనికి మా రాహుల్ గాంధీ గారు యాజ్ అపోజిషన్ లీడర్గా బిల్లు పెడతాడు. ఏది 9th షెడ్యూల్లో
పెట్టినప్పుడు డాక్టర్ మన ముఖ్యంగా నరేంద్ర మోడీ అయిన ఓబీసీ లీడర్గా ఆయన ఆశీర్వాదం ఆయన సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా అవుతుందండి. మీరు ఈడబ్ల్యూఎస్లో 10% పెడితే మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదా. మేము ఒక కోర్టు కూడా పోలే, ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారండి. ఇవాళ అగ్రకులాలు అయినటువంటి రాహుల్ గాంధీ అంటున్నాడు, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వాడైనా ఆయన కూడా పెట్టిండు కదా 42%. కనుక బడుగు బలైన వర్గాలకు నువ్వు అంటావు, నేను ఓబీసీని అంటావు, నీ చిత్తశుద్ధి ఏడున్నదో అక్కడ తెలుస్తుంది. ఎన్ని చెప్పినా మేము ఈసారిగిన రాకపోతే మా జీవితంలో ఎన్నడూ రాదుగా. దీనికి ఒకటే చట్టం రావాలి. అందరు కొందరు అంటున్నారు మనం పార్టీ పరంగా ఎన్నడో చేసినా మేము అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పార్టీగా మనకు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఉన్నది. ఆ చట్టంలో మనకు అవకాశం వస్తుంది. రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ జిల్లా పరిషత్ వరకే కాదు కదా. ఫ్యూచర్ అంటే చట్టం రావాలి. ఆ చట్టానికి కేవలం నాయకుడు ఎవరంటే ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క నరేంద్ర మోడీ అడుగు ముందు